అద్దె బ్రతుకు. ఈ కథను రచించిన వారు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు. మీరెప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు కురుపాం మార్కెట్ పక్క నుంచి నడుస్తూ పోతుంటే కుడి చేతి వైపు రామమందిరం కనిపిస్తుంది. దాని పక్క సందువైపు దృష్టి మళ్లిస్తే మీరు తిరగక్కర్లేకుండానే ఓ పెంకుటిల్లు కనిపిస్తుంది. అదే అదే రామనాథం గారి ఇల్లు. రామనాథం గారు ఈ లోకంలోకి వచ్చి 56 సంవత్సరాలు. తాలూకా ఆఫీసులో గుమస్తాగా కుదురుకుని 35 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి 10 నెలలు. ఆ ఇల్లు కొని 6 నెలలు. అమ్మేసి వారం రోజులు అయ్యింది. రామనాథం గారు ఇల్లు కొంటున్న రోజునే అమ్మేస్తారని నాకెందుకో నమ్మకం కలిగింది. మొహమాట పడకుండా ఆయనతో ఆ మాట చెప్పాను. కానీ వినలేదు. నీ మొహం, అపశకునం మాటలు నువ్వు అన్నారు. నాకు అలాంటి నమ్మకం ఎందుకు కలిగిందంటారా? రామనాథం గారు మంచివారు కనుక. ఆయన మంచివాడేనని చిరిగిపోయిన ఆయన పాత కోటు, కేవలం పసుపు తాడుతో పార్వతీదేవిలా ఉన్న ముసలి భార్య, పెళ్ళైన పెద్ద కూతురు, పెళ్ళి అయ్యి ముండమోసిన రెండో కూతురు, ఇంక పెళ్ళి కాదని రూఢైపోయి చదువుకున్న 4వ కూతురు, చనిపోయిన ఆయన పెద్ద కొడుకు చెప్తారు. నిజాయితీ, నిక్కచ్చితనంతో అతను ఉద్యోగంలో ఎందరికో శత్రువు అయ్యాడు. మొదట్నుంచి. అంటే రామనాథం గారు తల్లి కడుపున పడినప్పటి నుంచి ఆయన అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అద్దె కొంపలో ఓ తల్లి కడుపున పడి ఆసుపత్రిలోని అద్దె మంచం మీద పుట్టి అద్దె కొంపలో పెరిగి పిల్లల్ని కని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. 56 ఏళ్ల జీవితంలో పోయినవి, చచ్చిపోయినవి కోరికలు పోగా మిగిలిపోయింది ఒకటుంది. తనదంటూ చెప్పుకునే ఇంట్లో కన్ను మూస్తే చాలునని. మంచి వాళ్ళకి, ముఖ్యంగా రామనాథం గారి లాంటి వాళ్ళకి ఇవి చాలా గడ్డు కోరికలు, సాహసోపేతమైన కోరికలును. రిటైర్ అయ్యాక వచ్చిన 4 రాళ్ళు పట్టుకుని నా దగ్గరికి సలహాకి వచ్చినప్పుడు, మీకిల్లెందుకు మాస్టారు, హాయిగా ఏ 25 రూపాయలు ఇచ్చినా మీ 2 పెద్ద ప్రాణాలు బతికేయవచ్చు అన్నాను. ఆయన మనసు ఆ మాటకి కలుక్కుమంది. ముసలి కళ్ళల్లో ఏ మూలో నీళ్లు కదిలినట్టు అనిపించింది. ఇంకా ఆ ఆలోచన మీద ఒత్తిడి చేయలేదు. ఆ వచ్చిన డబ్బుతో ఓ కొంప కొనుక్కుని అందులో పడి ఉండాలని పట్టుపట్టారు రామనాథం గారు. జీవితం ఇచ్చిన కష్టాలతో పాటు ఇంటి యజమానులు తెచ్చిన నష్టాలను కలబోసుకొని ఆయన ఇన్నాళ్లకి కాస్త స్వేచ్ఛగా, సుఖంగా బతకాలని ఆ ముసలి ప్రాణం కళ్ళకంటోంది. తంటాలు పడి పడి ఇందాకనే చెప్పిన ఇల్లు బేరానికి కుదుర్చుకున్నారు. ధర ఎంతైతే ఏం, చేతికొచ్చిన డబ్బు దాదాపు అయిపోయింది. మనస్సుకి కావలసినంత తృప్తి మిగిలింది. పూర్ణకుంభం పట్టుకుని ఆ ముసలి దంపతులు ఆ పాత ఇంట్లో గృహప్రవేశం చేస్తుంటే, కూతుళ్ళు దేవుడి పటాలను గోడలకి తగిలిస్తూ సంబరపడుతుంటే నాకు కళ్ళనీళ్లే వచ్చాయి. భేష్, ముసలతని ఇన్నాళ్లకి నిజంగానే ఓ మంచి పని చేశాడని సంబరపడ్డాను. తర్వాత ఓ 1 నెల రోజుల పాటు ఆ కుటుంబానికి తీరిక లేదు. ఇంటి ముందు ఉన్న కాస్త ఆవరణలో ముసలి అయిన పారా గుణపం పట్టుకుని గొయ్యిలు తవ్వుతుంటే ఆడపిల్లలు అన్ని రకాల పిచ్చి మొక్కలు తీసేశారు. బంతి చెట్లు, చామంతులు, జాజి, మరువం, దమనం దగ్గర్నుంచి కొత్తిమీర, బచ్చలి వరకు వేసేశారు. ఇంటి ముందు ఆవరణ 3వ తరగతి ప్యాసింజర్ రైలు పెట్టేలాగా తయారైంది. వేసిన మొక్కల్లో చాలా బతకలేదు గాని వేసిన వాళ్ల ముఖాలు నవనవలాడుతూ కనిపించాయి. తనదంటూ చెప్పుకునే 10 గజాల స్థలం అంటే మానవుడికి ఎంత మక్కువ అనిపించింది. ఆ ఇంట్లో 5 గదులున్నాయి. వెనక వైపు చిన్న వంటగది, ఒక మూల రేకులు పరిచిన స్నానాల గది, పెద్ద నుయ్యి ఉన్నాయి. మొత్తానికి మరీ పెద్దది కాకపోయినా ఇమ్ముగా ఉన్న ఇల్లే. స్వేచ్ఛగా ఆ ఇంట్లో 4 గదుల్లో పడుకున్నా మరో గది మిగిలిపోతుంది. ఇంటి ముందు పెద్ద జువ్వి చెట్టు. 1 నెల రోజులు తిరిగాక ఓ రోజు కూరల బజార్లో తటస్థపడ్డారు రామనాథం గారు. చాలా హడావిడి పడుతున్నారు. కూరల బజార్లోనే సగం రోజు గడిపేసే ఆయన ఆ రోజు కాలు నిలపకుండా పరిగెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆపి పలకరిస్తే 2 మాటలు చెప్పి, వస్తాన్రా, కొత్త వెరైటీ గులాబీ మొక్క బెంగుళూరు నుంచి సంపాదించుకు వచ్చాను. ఎండ వచ్చేలోగా దానికి తడికి అడ్డుకట్టాలి అని బయలుదేరారు. ఆశ్చర్యపోతూ ఆయన్ని చూశాను. మరి 10 సంవత్సరాలు చిన్నవాడిలాగా కనిపించారు. చాలా హాయిగా హామీ పొందిన జీవితాన్ని గడుపుతున్న వాడిలాగా కనిపించారు. వెళ్తున్నవాడల్లా ఒక్క క్షణం ఆగి
అంత ఇల్లు మాకు మరీ ఎక్కువైపోయిందిరా, ఒక భాగం ఎవరికైనా అద్దెకి ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నారు. నేను దిమ్మెరపోయాను. మేస్టారు, అద్దె ఇంటి యజమానుల బారి నుంచి తప్పించుకోవడానికి మీరు ఇల్లు కొన్నారు. ఇప్పుడు మీరు ఇంటి యజమాని కావాలనుకుంటున్నారా? ఎందుకా బాధ అన్నాను. నీకు తెలీదురా, పెన్షన్ డబ్బులు అయిపోయాయి. రోజు గడవాలంటే కొంచెమైనా చేతిలో పైక ఉండాలి కదా. నేను అద్దెకి ఇచ్చేది అవసరం కొద్దీ కానీ లాభాలకు కాదు అన్నారు. ఉద్దేశం మంచిదే, ఆయన చెప్పిన కారణము మంచిదే, కాదనలేకపోయాను. ఒకరోజు ఇంటికి వెళ్ళాను. అద్దెకి వదలిచిన భాగానికి అన్ని సౌకర్యాలు అప్పుడే చేసి ఉంచారు రామనాథం గారు. వెనక తడికలతో చిన్న బాత్రూం ఏర్పాటు చేశారు. ముందు వైపు వసారాలో చిన్న భాగం అద్దె వాళ్ళకి వేరుగా అమర్చారు. అంతేకాదు, ముందు వేసిన పూల మొక్కలో అద్దె వాళ్ల భాగంలో పువ్వులన్నీ వాళ్లే ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఆ లెక్కన ఒక సన్నజాజి పందిరి, మరువం, డిసెంబరం పువ్వులు అద్దె వాళ్ల వాటాకి వచ్చాయి. ఇంత సుఖాన్ని ఏ యజమాని అమరుస్తాడు? వీధిలో కొళాయి, పక్కనే బజారు, అన్నీ ఉన్నాయి. 2 గదులు, వంటిల్లు, బాత్రూంకి ఆ ప్రాంతంలో కనీసం 80 చెప్పండి అన్నాను. అంతే, మాస్టారికి చర్రున కోపం వచ్చింది. నేనేం వడ్డీ వ్యాపారస్తుడిని అనుకున్నావా, దగుల్బాజీని అనుకున్నావా? అర్థం కాక తెల్లపోయాను. ఈ ఇంటితో వ్యాపారం చేసి వేలు గడించి మేడలు కట్టాలని కాదు బాబు. ఎవరైనా చిన్న సంసారం ఉన్నవాళ్లకి 40కి ఇస్తానంతే, ఒక్క పైసా ఎక్కువైనా పుచ్చుకోను అన్నారు కరాఖండిగా. కానీ ఆ ఇంటికి సులువుగా 80 వస్తుంది అన్నాను. అద్దెవాళ్లు డబ్బు ఇచ్చుకోవడానికి పడే బాధ నాకు తెలుసు. వీళ్ళని కష్టపెట్టి నేనేం బాగుపడతాను అన్నారు. కానీ ఈ మాత్రం ఇంటికి కష్టపడకుండానే సులువుగానే ఇస్తారు అని నచ్చచెప్పపోయాను. కానీ మాస్టారు వినలేదు. 40 ఏళ్ల అద్దె జీవితం అతని మనసు మీద భయంకరమైన ముద్ర వేసింది. ఆ పీడకలు ఎంత దారుణమైందో ఆయనకి తెలుసు. దాన్ని మరొకరి జీవితంలో కనీసం తన ద్వారా ప్రవేశపెట్టడం రామనాథం గారికి ఇష్టం లేదని గ్రహించాను. పైపిచ్చు ఆయన మంచివాడు. మంచివాడి సదుద్దేశాన్ని, దుర్మార్గుడి దురుద్దేశాన్ని మార్చడం కష్టం. ఆ ఇంట్లో తెల్లవారేసరికి ఎవరో ఒకరు దిగిపోతారన్న నమ్మకం కలిగింది. చెప్పొద్దు, నాకే అక్కడ ఉండాలని మనస్సు పీకింది. అలాంటి ఇల్లు ఎవడు కాదంటాడు? దీన్ని అటువంటి మంచివాడి పంచన. కానీ ఆశ్చర్యమేమంటే 2 నెలలు గడిచినా ఎవరూ ఆ ఇంట్లో దిగడానికి ఇష్టపడలేదు. ఎంతో మంది వచ్చి చూసిపోతున్నారట. ఆ విషయం తెలిసి నేను నివ్వెరపోయాను. అచిరకాలంలో ఆ ఇంటి గురించి, ఆ ఇంటి యజమాని గురించి 10 రకాలుగా చెప్పుకోవడం విన్నాను. మేస్టారిని అడిగితే కొన్ని అంశాలు తెలిసాయి. వచ్చిన వాళ్ళకి అన్నీ నచ్చుతున్నాయట. అద్దె దగ్గరికి వచ్చేసరికి ఆశ్చర్యపోతున్నారట. సాధారణంగా జరుగుతున్న సంభాషణ ఇది. అద్దెంత సార్? 40. ఏమిటి, ఉత్త 40యా? అక్కడి నుంచి వరుసగా ప్రశ్నలు. ఇంతకుముందు ఎవరుండేవారు? వాళ్ళెందుకు ఖాళీ చేశారు? అసలు ఈ ఇల్లు అమ్మకానికి ఎందుకు వచ్చింది? 40ఏనా? నేను సరిగా వినలేదా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది నుంచి వచ్చాయి. అద్దె తక్కువ కావడం అందరిలో ఆశ్చర్యాన్ని మాత్రమే కలిగిస్తే విచారం లేదు. కానీ రకరకాల అనుమానాలని, ఆలోచనల్ని రేకెత్తించింది. ఇంట్లో ఏదో లొసుగు లేకపోతే అంత మంచి ఇంటికి 40 అద్దె ఎందుకు ఇవ్వాలి అని ప్రతివాడి అనుమానం. ఆ ఇంటి గురించి రకరకాల విషయాలు అద్దెవాళ్లు చెప్పుకోవడం విన్నాను. అసలు ఆ ఇల్లు సమాధుల మీద కట్టారట. అది అచ్చిరాని ఇల్లట. అక్కడ ఉంటున్న ఒక ఇల్లాలు ముందు గదిలో ఉరిపోసుకు చచ్చిందట. ఆ ఇంటి చెట్టు మీద దెయ్యం ఉందట. అది అసలు దెయ్యాల కొంపేనట. ఇలా చెప్పుకుంటున్నారు. అంతవరకు అయితే పర్వాలేదు. అతని కూతుళ్ళకి పెళ్లి కాలేదు. ఆ విషయం తెలుసా? అది అసలు కారణం అని కొందరు అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. 3వ అమ్మాయికి పెళ్లి కాకుండా ఉండిపోవడానికి ఈ ఇంటికి కూడా ఏదో సంబంధం ఉందని కూడా అన్నారు కొందరు వ్యక్తులు. ముసలాడు మెత్తగా కనిపిస్తాడు కానీ ఇంట్లోకి రానిచ్చి కోర్టులకి ఈడ్చి ఏడిపించే రకం. లేకపోతే అంత ఇల్లు ఎలా కొనగలిగాడంటారు అని మాటలు లేవదీసి తృప్తిపడ్డారు. వాటిని మాస్టర్ ఎలా భరించారో తెలీదు. కానీ ఆయన్ని మొదట్నుంచి తెలిసిన నాకు ఆ మాటలు విన్నాక మనసు కలిచివేసినట్టయింది. అయినా ఇప్పుడిక చెయ్యగలిగింది ఏమీ లేదు. ఈ వాటా ఖరీదు 40 రూపాయలే. ఇంటి కోసం వెతికే వాళ్ళు బజారు పక్క సందులో 40 రూపాయలు ఇల్లు చూసారా అని నవ్వుకోవడం విన్నాను.
ఎవరైనా ఇల్లు కావాలంటే బజారు సందులో 40 రూపాయల ఇంటికి మాత్రం పోకండే అనడం విన్నాను. అమ్మో, ఆ విషయం ముందే హెచ్చరించారులేండి మిత్రులు అని చిరునవ్వుతో జవాబు రావడము గ్రహించాను. ఆ ఇల్లు ప్రజలకు ఒక జోక్ అయిపోయింది. ఎవరైనా తక్కువ అద్దెకి ఇల్లు సంపాదిస్తే రామనాథం గారి ఇల్లు లాంటిదేనా బాబు అని నవ్వుకోవడం విన్నాను. తర్వాత ఓ రోజు ఉదయం మాస్టర్ గారు పని కట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఆయన్ని చూసి నిర్ఘాంతపోయాను. మరో 10 ఏళ్లు ముసలివాడైపోయినట్లు కనిపించారు. మాస్టారు అన్నాను. చాలా పెద్ద ఇబ్బందిలో పడిపోయాన్రా బాబు, నువ్వే నన్ను రక్షించాలి అని నా 2 చేతులు పట్టుకున్నారు. ఏమిటని అడగలేదు. అది వినడానికి చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం అని తెలిసి, ఇల్లు అమ్మించి పెట్టాలి, ఎంత త్వరగా అమ్మేస్తే అంత సుఖపడతాను అన్నారాయన. ఆ క్షణంలో ఆయన ముఖంలో బాధ చూసి కళ్ళనీళ్లు వచ్చాయి. ఇప్పుడిక ఆ ఇల్లు అమ్మడం ఎంత కష్టమో నాకు తెలుసు. అయినా ఆ విషయం ఆయనకు వివరించలేదు. అలాగే చూద్దాం అనేశాను. అన్నంత సులువుగా విషయం పరిష్కారం కాలేదు. కానీ 2 నెలల పాటు నానా ఇబ్బందులు పడి బ్రోకర్కి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ కమిషన్ ఇచ్చి ఎవరో పై ఊరు పార్టీకి అమ్మకం చేసేశాం. మాస్టర్ గారి ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నేను దగ్గర ఉన్నాను. ఇంటిని వదిలించుకుంటున్నందుకు ఆయనకు మనసులో ఎక్కడో తృప్తి ఉందేమో తెలియదు, కానీ ఆ కోరికను ఇంత క్రూరంగా త్రుంచివేస్తున్నందుకు ఆయన ముఖంలో దుఃఖం గుర్తుపట్టగలిగాను. పిల్లలు తాము స్వయంగా వేసి పెంచిన పూల మొక్కల్ని దిగులుగా చూస్తూ గుమ్మం దాటారు. మాస్టర్కి ఆ వయసులో ముఖ్యంగా ఆయన నమ్మకాల మీద తగలవలసిన దెబ్బ కాదది. పూర్తిగా నలిగిపోయారు ఆయన. మనిషి బాగా కృంగిపోయారు. పాత ఉత్సాహం కూడా ఆయనలో పోయింది. ఈ బాధాకులిత ప్రపంచంలో మాస్టారు రూపంలో ఎదురైన మంచితనాన్ని ఎవరూ నమ్మలేకపోయారు. మంచితనానికి ఫేస్ వాల్యూ చెడింది. ఆఖరికి మాస్టారు వ్యక్తిత్వం మీద, శీలం మీద ఆ ప్రభావం పడింది. ఆయన జీవితము శిథిలమైంది. ఒక చిన్న ఇల్లు 30 రూపాయలకి అద్దెకు కుదుర్చుకొని ఆయన దిగారు. మళ్ళీ అద్దె జీవితం ప్రారంభమైంది. ఆ బెడద వదిలిపోయింది కనుక న్యాయంగా కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుని పీడకల్ని మర్చిపోయి అద్దె కొంపలో విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి అది. అయితే మాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే అద్దె కొంపలో ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. కథ సమాప్తం.